రక్షకుడైన యేసయ్యకు శ్రేష్టమైన గొప్ప నామములో హృదయపూర్వక వందనాలు. ఇదేను కూడా ప్రభుని స్తుతించి ఆరాధించినట్లుగా దేవుడు మనకు అనుగ్రహించిన ఈ చక్కటి దినం కొరకు దేవునికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, మీ అందరికి వందనాలు తెలియజేస్తూ మిమ్మల్ని అందరూ ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? అనుదిన యేసయ్య కృప అనేటువంటి కార్యక్రమానికి జీసస్ గ్రేస్ మినిస్ట్రీస్ ద్వారా మీకు ప్రతి దినము దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు మాకు అనుగ్రహిస్తున్నటువంటి మరోసారి వందనాలు చెల్లిస్తూ, ఈ దినం కూడా లాస్ట్ వీక్ అంతా కూడా కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని కార్యాలను బట్టి నేను మీ మధ్యలో రాలేకపోయాను. సో ఈ దినం ప్రభుని స్తుతించడానికి, దేవుని కనపరచడానికి మీ మధ్యలోనికి రావడానికి దేవుడు పిల్లరా. మరి ఈరోజు ఎలక్షన్స్ అందరూ కూడా ఓటేసారని నేను నమ్ముతూ ఉన్నాను. మంచి నాయకుల్ని ఎన్నుకున్నారని నమ్ముతూ ఉన్నాను. ఈరోజు ఎన్నుకున్నాం, మన మనసులో మన హృదయంలో సిద్ధపడి. సో రిజల్ట్ అనేది నెక్స్ట్ మంత్ కావచ్చు, కానీ ఈరోజు మనం ఎన్నుకోవటం జరిగింది. మీ ఎన్నిక, మీ ఎంపికే మన దేశానికి, మన రాష్ట్రాలకి, మన జిల్లాలకి, మన కుటుంబాలకి, మన జీవితాలకి ఎంతో దీవెనకరంగా మార్చబడింది. దేవుడు ప్రతి అధికారిని దేవుడు తీసుకొస్తాడని దేవుని వాక్యం సాధిస్తాడు. దాన్ని నేను గట్టిగా ఏ అధికారము కూడా దేవుని తప్ప మరి ఎవరి నుండి రాదని రోమాపత్రిక 13 సో ఒకరిని సింహాసనం ఎక్కించినా, ఒకరిని సింహాసనం నుండి కిందకి దించి వేసినా అది దేవుని యొక్క ఏర్పాటులో చిత్రంలో ఉంటుందని నేను నమ్ముతాను. ఓకే, ఏదైనా ఒక పాట పాడదాం, మనం ఆరాధించేద్దాం. మరి నా చిన్న కుమారుడు బెస్సామ్యూయల్ చాలా మన మధ్యలో ఉన్నారు. మరి ఆయన ఫిజియోథెరపీ డాక్టర్ చేశారు, కిమ్స్ హాస్పిటల్. సో బీపీకి, ఎంపీకి కూడా సిద్ధపడుతూ ఉన్నారు, ఉంది. అలాగే ఇదేనో మరి నిన్నటి దినం ఆరాధన సమయంలో గొప్ప ఆరాధన, మంచి పాటలు, స్తుతి ఆరాధన ఈ మధ్యలో మేము చేయటం జరిగింది చర్చిలో. సో ఈ దినం కూడా ఒక పాటను పాడి ప్రభువుని కనపరచడానికి మన మధ్యలో ఉన్నారు. సో కాబట్టి బెస్సామ్యూయల్ వచ్చి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. ఆ తర్వాత దేవుని వాక్యాన్ని తెలుస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిన్ను పోలిన వారెవరు, నాకు చాలిన దేవుడు అనే పాట పాడి దేవుని మహిమపరచుదాం. జీవితమునకు ఆధారము చేసుకుంటిని, ఊలేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని, ఊలేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షదాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనై ఆరాధనా, యేషువా ఆరాధనా, ఎల్ షదాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనై ఆరాధనా, యేషువా.
చితివయ్యా కంటి పాప వలె కాచి కరుణతో నడిపితివయ్యా కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడచితివయ్యా కంటి పాప వలె కాచి కరుణతో నడిపితివయ్యా ఎల్ షదాయ్ ఆరాధనా ఎలోహిం ఆరాధనా అడోనై ఆరాధనా యెషోవా ఆరాధనా ఎల్ షదాయ్ ఆరాధనా ఎలోహిం ఆరాధనా అడోనై ఆరాధనా యెషోవా ఆరాధనా ఎల్ షదాయ్ ఆరాధనా ఎలోహిం ఆరాధనా అడోనై ఆరాధనా యెషోవా ఆరాధనా ఎల్ షదాయ్ ఆరాధనా ఎలోహిం ఆరాధనా అడోనై ఆరాధనా యెషోవా ఆరాధనా. మరణపు ఛాయలందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా మరణపు ఛాయలందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా ఎల్ షదాయ్ ఆరాధనా ఎలోహిం ఆరాధనా అడోనై ఆరాధనా యెషోవా ఆరాధనా ఎల్ షదాయ్ ఆరాధనా ఎలోహిం ఆరాధనా అడోనై ఆరాధనా యెషోవా ఆరాధనా ఎల్ షదాయ్ ఆరాధనా ఎలోహిం ఆరాధనా అడోనై ఆరాధనా యెషోవా ఆరాధనా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. ఓకే, ఈ దినం కూడా దేవుని స్తుతించి ప్రభు మనకిచ్చాడు. దాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభు నందు సంతోషిస్తా ఉన్నాను. దేవుని స్తోత్రం. ఒక చక్కటి పాటను మనం వినటం జరిగింది ఇంతవరకు కూడా. ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటల్ని మనం చదువుకుందాం. ఇదేను కూడా అద్భుతమైనటువంటి వాక్యాన్ని మీ మధ్యలోనికి నేను తీసుకొని రావటం జరిగింది. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోయే ప్రతి మాటను బట్టి కూడా ప్రభువుని మనం స్తుతించుదాం, దేవుని నామాన్ని ఘనపరచుదాం. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. ఓకే, సో వాక్య భాగంలో నుండి చక్కటి విషయాల్ని నేను ఈ దినం మీ మధ్యలోకి తీసుకురావటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుడిని నేను స్తుతిస్తా ఉన్నాను. చక్కగా పాటలు పాడటానికి ప్రభు కృపనిచ్చాడు. ఇంతవరకు దేవుడిని ఆరాధించడానికి కృపనిచ్చాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యాన్ని వినే ముందు మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, నీ సన్నిధి కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నా. నీ కృప కొరకు స్తోత్రాలు, నీ పరిశుద్ధాత్మ కొరకు స్తోత్రాలు. ఈ దినం కూడా ప్రభా మా మధ్యలో సంచరిస్తూ ఉన్నావు, నీకు వందనాలు తండ్రి. నీవు మా మధ్యలో ఉన్నందుకే స్తోత్రాలు. నీ కనికరము, నీ జాలి, నీ దయ మాతో ఉన్నందుకు వందనాలు. నీ పరిశుద్ధాత్మ అగ్నితో మమ్మల్ని దర్శించండి ప్రభువా. నీ బలమైన అభిషేకపు ఆత్మను మాలో కుమ్మరించండి. మా హృదయాల్లోనికి, మా అంతరంగాల్లోనికి నీ శక్తిని నింపండి.
నీ వాక్యాన్ని వినటానికి ప్రతి బిడ్డకు సహాయం చేయండి నాయన. వినుచూ ఉండగా నాయన హృదయాలు తెరవండి, అంతరంగాలు తెరవండి. దేవుని శక్తి, దేవుని ప్రభావం ప్రతి బిడ్డను నింపును గాక. నీ వాక్యం ద్వారా ప్రతి బిడ్డ ఆదరించబడును గాక. ఆదరణ లేని వారికి ఆదరణ కలుగును గాక. విడుదల లేని వారికి విడుదల కలుగును గాక. నెమ్మది లేని వారికి నెమ్మది కలుగును గాక. సకల దురాత్మ శక్తులు, దైవ శక్తులన్నీ కూడా యేసు నామములో కూల్చివేయబడును గాక. పరిశుద్ధాత్మ సన్నిధి, అగ్ని అభిషేకము ఈ దినమే ప్రభా ప్రతి బిడ్డ జీవితాన్ని నూతన పరచును గాక. సమస్త మహిమ ఘనత నీకే చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే పిల్లారా, ఈ దినం కూడా దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాల్ని నేను మీ మధ్యలో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. సో దేవుని యొక్క వాక్యము చాలా అద్భుతమైనటువంటి రీతిలో మనతో మాట్లాడటానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఓకే, మత్తయి సువార్తలో నుండి ఒక వాక్యాన్ని నేను ఇవన్నీ తీసి పెట్టాను, అది కొంచెం అటు ఇటు వెళ్ళిపోయింది. సరే, ఏదేమైనప్పటికీ ఎక్కడ పోయింది? ఓకే ఓకే మాథ్యూ చాప్టర్ 22, మత్తయి సువార్త 22వ అధ్యాయము 42 వచనం చదువుకుందాం. మాథ్యూ చాప్టర్ 22 వర్స్ 42. క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగెను. వారు ఆయన దేవుని కుమారుడని చెప్పిరి. అందుకు ఆయన, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు కుడిపార్చుమున కూర్చుండమని నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభువు అని ఆత్మ వలన ఎలా చెప్పుచు ఉన్నాడు. ఓకే, ఇక్కడ యేసు ప్రభు యొక్క ప్రశ్న, ఆ ప్రశ్నకు జవాబు వాళ్ళకి దొరకట్లేదు. యేసు ప్రభుని గురించి అడిగినప్పుడు నీవు క్రీస్తువి అని అన్నాడు పేతురు గారు. దాన్నే చాలా దినాలు నేను మీతో అంతకుముందు వీక్ అంతా కూడా పంచుకోవటం జరిగింది. అదేంటంటే, నీవు పేతురువి, బండ మీద, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళం యొక్క ద్వారాలు దాని ఎదుట నిలవజాలవు అని చెప్పాడు యేసు ప్రభు. సో పిల్లారా, దేవుని యొక్క సంఘము, యేసు క్రీస్తుని గురించి పేతురు చెప్పిన మాట ఏంటంటే నీవు క్రీస్తువి అని చెప్పాడు. అంటే దేవుని కుమారుడు. ఇక్కడ కూడా బైబిల్ గ్రంథంలో మరి మనం చదువుకున్నటువంటి మత్తయి సువార్తలో యేసు ప్రభు వారు అడిగిన ప్రశ్నకు జవాబు అనేటువంటిది ఇంకా దొరకలేదు. క్రీస్తు అని మాత్రం దొరికింది. 42 వచ్చిన మళ్ళా చదువుకుందాం. క్రీస్తును గురించి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగాను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. అక్కడేమో పేతురు ఏమన్నాడంటే నువ్వు దేవుని కుమారుడు అని చెప్పాడు. నువ్వు దేవుని కుమారుడు అని చెప్పాడు. దేవుని కుమారుడు అని చెప్పిన వాళ్ళు ఇక్కడేం చెబుతా ఉన్నారు? దావీదు కుమారుడు అని చెబుతా ఉన్నారు. నీవు క్రీస్తువి అని కూడా చెప్పాడు. నీవు క్రీస్తువి, నీవు దేవుని కుమారుడివి. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? పరలోకమందునటువంటి నా తండ్రి నీకు దీన్ని బయలుపరిచాడు కాబట్టి మనుషులు ఎవ్వరు కూడా నీకు బయలుపరచలేదు అని చెప్పాడు. సో ఇక్కడేమంటున్నారు, శిష్యులు ఏమంటున్నారు? క్రీస్తు ఎవరి కుమారుడు అంటే దావీదు కుమారుడు. ఓకే, దావీదు కుమారుడే వాస్తవం చెప్పాలంటే. తరాల ప్రకారంగాను, లేకపోతే వంశావళి ప్రకారంగాను, లేఖనాల ప్రకారంగాను, పాత నిబంధనలు ప్రవచించిన లేఖనాల ప్రకారంగా యేసు క్రీస్తు దావీదు కుమారుడే. దావీదు వంశంలో వచ్చాడు. దావీదు ఊర్లో పుట్టాడు, బేత్లెహేములో. దావీదు వంశంలో యోసేపు, మరియమ్మలు దావీదు యొక్క వంశంలో నుండి వచ్చిన వాళ్ళిద్దరు కూడా. ఒకళ్ళేమో నతానియేలు వంశంలోను, ఒకళ్ళేమో సొలొమోను నుండి. ఓకే, బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తా ఉందని పిల్లారా, నేను ఇక్కడ ప్రభు అనే మాట మీద మాట్లాడబోతా ఉన్నాను. నేను ఆదివారం రోజు కూడా మాట్లాడాను రాజు గురించి, నాయకుడు గురించి, లేకపోతే మరి మన దేశ నాయకుల గురించి కూడా, అధికారుల గురించి, సంఘ నాయకుల గురించి, మరి కుటుంబ నాయకుల గురించి, ఇలాగ నాయకత్వాన్ని గురించి మాట్లాడుకుంటూ వచ్చాను పిల్లారా. సరైన నాయకుడు, నిజమైన నాయకుడు ఎవరయ్యా ఈ భూమి మీద మనకంటే యేసుక్రీస్తు ప్రభువే. ఆయన చక్కటి అద్భుతమైనటువంటి నాయకుడు మనకి. పరిశుద్ధాత్ముడు, మన బోధకుడు, మన నడిపించువాడు, సర్వసత్యములోనికి నడిపిస్తాడు. అయితే సర్వసత్యం ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువే. సత్యం యేసుక్రీస్తు ప్రభువే.
సర్వసత్యము యేసుక్రీస్తు ప్రభువే. సో యేసుక్రీస్తు దగ్గర నడిపిస్తాడు పరిశుద్ధాత్ముడు మనల్ని. ఆయన నాలోనివి తీసుకొని మీకు బోధిస్తాడు, నన్ను మహిమపరుస్తాడు అని చెప్పాడు యేసు ప్రభువారు. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం దగ్గర మీరు చదివితే అద్భుతమైనటువంటి విషయాలు. సో కాబట్టి ఇక్కడ ప్రభు అంటే పరిపాలకుడు. రాజులు నా దినాల్లో ప్రభువు కూడా అనేవాడు. నేను రాజుల గురించి చాలా విషయాలు మీతో పంచుకోవడం జరిగింది. ఇదేను కూడా కొన్ని విషయాలు పంచుకొని ఆ తర్వాత నేను యేసు ప్రభుని గురించి ఎక్కువగా మాట్లాడతా. ఇదేనా ప్రైజ్ ది లార్డ్. రాజుల గురించి నేను దినం మాట్లాడాను నేను ఆదివారం చర్చిలో. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 14 వచనం. ప్రోవెర్బ్స్ చాప్టర్ 29:14. ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చునో ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును. దరిద్రులకు న్యాయము తీర్చేటువంటి రాజు యొక్క సింహాసనం నిత్యము స్థిరముగా స్థాపించబడుతుంది, స్థిరముగా ఉంటది అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంటున్నారా. సత్యముగా న్యాయం తీర్చాలంట, మామూలుగా కాదు. ఇఫ్ ఎ కింగ్ ఫెయిత్ఫుల్లీ జడ్జెస్ ద పోర్, హిస్ థ్రోన్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ ఫర్ ఎవర్. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రం అనుసరించి వాడు ధన్యుడు. ఓకే, దేవోక్తి అనే మాట కూడా నేను చెప్పుకుంటా వచ్చాను. దేవుని యొక్క దర్శనం, దేవుని ద్వారా వచ్చిన దర్శనం, దేవుని వాక్యం ద్వారా వచ్చిన దర్శనం, దేవుని మాట ద్వారా వచ్చిన దర్శనం. ఏది చూడమంటున్నాడు అదే చూడటం, ఏది చెబుతున్నాడు దాన్నే చూడటం, చూసిన దాన్నే చేయటం, దేవుని దగ్గరను చూసి దాన్నే చెయ్యాలి. కానీ ఇప్పుడున్నటువంటి రాజులు, నాయకులు, అధికారులు అలా చేయరు కదా. వాళ్ళు చూసి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇష్టమైన చేస్తారు. అలా చేయటం వల్ల దేశానికి నష్టము, వాళ్ళకి నష్టమే, ప్రజలకి నష్టమే, అన్ని విషయాల్లో కూడా నష్టం జరుగుతుంది. అందుకే మంచి నాయకుడిని ఎన్నుకోవాలని మనం చెప్పుకున్నాం. నాయకుడి యొక్క బాధ్యతల గురించి, రాజు యొక్క బాధ్యతల గురించి, అధికారి యొక్క బాధ్యతల గురించి ప్రధాని గారి దగ్గర నుండి, ప్రెసిడెంట్ గారి దగ్గర నుండి, ప్రధాని గారు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, ఇంకా అలా చెప్పుకుంటూ పోతే మనం కార్పొరేటర్స్, ఇలాగ అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుండి, కలెక్టరేట్ దగ్గర నుండి, కలెక్టర్ గారి దగ్గర నుండి, డీజీపీ గారి దగ్గర నుండి ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, లా కావచ్చు, కోర్టులు కావచ్చు, న్యాయాలు, చట్టాలు, ఇవన్నీ కూడా పిల్లారా, న్యాయస్థానాలు అన్ని కూడా, అన్ని ఆఫీసులు, అన్ని సమస్తమైనటువంటి ఆఫీసులు ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా ఒక నాయకుడిని కలిగి ఉండాలి, ఒక రాజును కలిగి ఉండాలి. ఆయనే యేసు క్రీస్తు, ఆయన పేరే ప్రభువు అని కూడా మనం చెప్పుకుంటున్నాం. అదినా రాజులను ప్రభు అని కూడా అన్నారు. సో యేసు క్రీస్తు ప్రభువు. దావీదు ఎందుకు నా ప్రభువు నా ప్రభువుతో చెప్పినాను అంటాడు అని యేసు ప్రభు వారి యొక్క ప్రశ్న. దాని జవాబు కూడా యేసు ప్రభువే. యేసు క్రీస్తే ప్రభు అయి ఉన్నాడని నేను అనేక వాక్యాలు చెబుతాను. ఈ వాక్యాలు చెప్పి ఇవి చదివించి ముందు ప్రసంగి గ్రంథం 5:6. ఏ దేశంలో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొనునో ఆ దేశమునకు సర్వ విషయముల యందు మేలు కలుగును. రాజు శ్రద్ధ పుచ్చుకుంటే దేశాన్ని గురించి, ఏ దేశంలో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకుంటాడు, దేశాన్ని గురించి, దేశంలో భూమిని గురించి శ్రద్ధ పుచ్చుకుంటాడు, ఆ దేశానికి సర్వ విషయముల యందు మేలు కలిగిద్దంట. సామెతలు 16:12. రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనది, నీతి వలన సింహాసనము స్థిరపరచబడును. రాజు దుష్టక్రియలు చేయొద్దు, నీతిమంతుడిగా ఉండాలి, పరిశుద్ధుడిగా ఉండాలి, పవిత్రమైన హృదయాన్ని కలిగి ఉండాలి, మనుషుల పట్ల మంచి స్వభావాన్ని కలిగి ఉండాలి, భూమి పట్ల మంచి హృదయాన్ని కలిగి ఉండాలి, అలాగనే తన వ్యక్తిగతంగా కూడా మంచివాడిగా ఉండాలి అని దేవుని వాక్యం మనం సెలవిస్తా ఉంటున్నారా. చాలా విషయాలు మనం చదువుకున్నాం, కొన్ని మాత్రం నేను చదివిస్తా ఉంటున్నాను. సామెతలు 20:15. బంగారును విస్తారమైన ముత్యములను కలవు, తెలివి నిచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు అని చెబుతూ 28వ వచనం చెబుతా ఉంది. కృపా సత్యములు రాజుని కాపాడును, కృప వలన అతడు తన సింహాసనమును స్థిరపరుచుకొనును. దేవుని కృప పొందుకోవాలి నాయకులు, దేవుని దయ పొందుకోవాలి, దేవుని కరుణతో నింపబడాలి పిల్లారా. అప్పుడే తన యొక్క సింహాసనము స్థిరపరచబడుతుంది, అతని యొక్క పాలన అనేది చక్కగా జరిగిద్ది, అతని యొక్క అధికారం నిలబడి ఉంటది, ఎన్నో సంవత్సరాలు అధికారాలు చేస్తారు కూడా. ఇప్పుడు రాబోయే దినాల్లో ఏ అధికారం వస్తుందో మనకు తెలియదు, దేవునికి తెలుసు. ఇంకో నెల ఆగాలి మనం.
సో ఏ అధికారం వచ్చినా దేవుని పరిపాలన మాత్రమే ఉంటుందని నేను స్పష్టంగా, నేను చాలా గొప్ప విషయాలు బైబిల్ గ్రంథంలో నుండి మీకు నిన్నటిదిన చెప్పడం జరిగింది. లేకపోతే ఆ రాజుల్ని కూడా భూమి మీద దేవుడు ఉంచడు, అధికారులు కానీ నాయకులు కానీ. లేదా వాళ్ళకి మేత పెడతాడు, గడ్డి కరిపిస్తాడు. నెబుకద్నెజరు రాజుని గడ్డి తినిపించాడు, సింహాసనాన్ని కూల్చేస్తాడు. ఎస్, మనుషుల భూమి మీద కూడా లేకుండా చేసేస్తాడు. ఎన్ని మార్లు గద్దించినా విననోళ్ళని వాడు హఠాత్తుగా మరణమవుతాడు. తొలగించేసేస్తాడు సింహాసనంలో నుండి, అధికారంలో నుండి. ఎంతసేపు అండి, ఎంతసేపు? ముఖ్యమంత్రులు మారటం ఎంతసేపు అండి? మంత్రులు మారటం ఎంతసేపు? ప్రధాని మారటం ఎంతసేపు? రాష్ట్రపతి మారటం ఎంతసేపు? రాజ్యం యొక్క తీరు తెన్ను మారటం ఎంతసేపు? సామెతలు 25:5. రాజు ఎదుట నుండి దుష్టులను తొలగించిన అతని సింహాసనం నీతి వలన స్థిరపరచబడుతుంది. దుష్టులు ఉండొద్దు, దుర్మార్గులు ఉండొద్దు. చాలా మంది అధికారులకి, నాయకులకి పక్కనున్న వాళ్ళు ఇచ్చే సలహాలను బట్టి వారు సరైన పరిపాలన ఇవ్వలేరు ప్రజలకి. వారి హృదయంలో మంచి స్వభావం కలిగి ఉండప్పటికీ. అందుకే దుష్టుల్ని దూరం చేసుకోవాలి, దుష్టుల్ని తొలగించేసుకోవాలి, దగ్గరికి రానియొద్దు. సామెతలు 29:4. న్యాయమును అనుసరించడం వలన రాజు దేశమునకు క్షేమము కలుగు చేయును, లంచము పుచ్చుకొని వాడు దేశమును పాడు చేయును. న్యాయంగా ఉండాలి రాజు. న్యాయంగా జరిగిస్తే రాజు దేశానికి క్షేమం కలుగు చేస్తాడు, మేలు చేస్తాడు, మంచి చేస్తాడు, ప్రజలకు మేలు జరిగింది పిల్లారా. అందుకే మనము రాజు మంచిగా ఉండాలని చెప్పుకుంటా ఉండాం మనం. దేవునికి స్తోత్ర. ఓకే, ఇప్పుడు మనం మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 42వ వచనం చెప్పినట్లుగా యేసు ప్రభువారు చెప్పినట్లుగా ఇప్పుడు 44వ వచనం మనం చదువుదాం. 43 కూడా చదువుదాం. 43, 44. మాథ్యూ చాప్టర్ 22:43. అందుకు ఆయన, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు కుడి పార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను గూర్చి ప్రభువు అని ఆత్మ వలన ఎలా చెబుతూ ఉన్నాడు. దావీదు 1000 సంవత్సరాల క్రితము దావీదు చెప్పాడు, యేసు ప్రభు భూమి మీదకి రాకముందు. అంటే ఇప్పటికి దాదాపుగా 3000 సంవత్సరాలు దాటిపోయింది. 3000 సంవత్సరాల క్రితం పలకబడిన మాటలు ఇవి. యేసు ప్రభు 1000 సంవత్సరాల తర్వాత వచ్చిన యేసు ప్రభు దాన్ని, ఆ లేఖనాన్ని, ఆ మాటను ఎత్తి చూపిస్తా ఉండాలి. అది కీర్తన 110లో ఉంటది. 110:1. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండము అని చెప్పి 110వ కీర్తనలో 1వ వచనంలో మనం ఈ వాక్యాన్ని చదువుతా ఉన్నాం పిల్లరా. మార్కు సువార్త 12:35 కూడా. మార్క్ చాప్టర్ 12:35. We gone through Psalms 110:1. Now Mark chapter 12:35. మార్క్ సువార్త 12:35. ఒకప్పుడు యేసు దేవాలయంలో బోధించుచుండగా క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారు. నేను ఈ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని నా ప్రభువుతో చెప్పాను అని దావీదే పరిశుద్ధాత్మ వలన చెప్పాను అని అంట. పరిశుద్ధాత్మ వలన చెప్పాడు దావీదు ఆయనను ప్రభు అని చెప్పుచున్నాడే. ఆయన ఎలాగూ అతనికి కుమారుడునని అడిగాను. సామాన్యులు ఆయన మాటలు సంతోషముతో వినుచు ఉండిరి అనుంది. అపోస్తుల కార్యం 10:36. యాక్ట్స్ చాప్టర్ 10:36. యేసు క్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీలకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. యేసు క్రీస్తు అందరికి ప్రభు అంటున్నాడు పేతురు గారి. యేసు క్రీస్తే ప్రభు అని అంటున్నాడు. హల్లెలూయా. అపోస్తలుడు పౌలు గారు కూడా అనేక సార్లు చెప్పాడు పిల్లారా. అయితే ఇక్కడ పేతురు గారు అంటున్నారు యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. As for the word that he sent to Israel, preaching good news of peace through Jesus Christ. He is Lord of all. He is Lord of all. బైబిల్ గ్రంథంలో నుండి లూకా సువార్త 22:67. నీవు క్రీస్తు అయితే మాతో చెప్పుమనిరి. అందుకు ఆయన, నేను మీతో చెప్పిన ఎడల మీరు నమ్మరు. అదియుగాక నేను మిమ్మల్ని అడిగిన ఎడల మీరు నాకు ఉత్తరము చెప్పరు. ఇది మొదలుకొని మనిషి కుమారుడు మహత్యము గల దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడగునని వారితో చెప్పెను.
అందుకు వారందరూ, అట్లయితే నీవు దేవుని కుమారుడువా అని అడుగగా ఆయన, మీరన్నట్లు నేనే ఆయనను అని వారితో చెప్పెను. నేనే ఆయనను అని చెప్పాడు. అందుకు వారు, మనకి సాక్షులతో పని ఏమి, మనము అతని నోటి మాట వింటిమి కదా అని చెప్పిరి. చూసారా, యేసు ప్రభు అంటాడు నేనే క్రీస్తుని. క్రీస్తు అంటే ప్రభువు కూడా. క్రీస్తు అంటే దేవుని కుమారుడు. అది మాత్రమే కాదు, క్రీస్తు అంటే దేవుని ఇంటిలో నుండి వచ్చినటువంటి దేవుని కుమారుడైన ప్రభువు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. డానియల్ చాప్టర్ 7:13. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. సకల రాష్ట్రములను, సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడు వారందరూ, సకల జనములు, సకల రాష్ట్రాలు, ఆయా భాషలు మాట్లాడు వారందరూ ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడును. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. మనుషులు శాశ్వతంగా సింహాసనం స్థిరపరచుకోలేకపోయారు. ఎందుకో తెలుసా? వారిలో పాపం ఉంది, దుష్టత్వం ఉంది, చెడు ఉంది, క్రూరత్వం ఉంది, కఠినత్వం ఉంది, నీచత్వం ఉంది, దొంగతనము, దోపిడి, హత్యలు, మానభంగాలు, ఇలా చెప్పుకుంటా పోతే మోసాలు, దగాలు, అబద్ధాలు, భేదాలు, మత కలహాలు, కుల భేదాలు, నానా రకాల ప్రాంతీయ భేదాలు కూడానండి. సో ఈ రాజ్యము భూ సంబంధమైన రాజ్యం ఒక లిమిట్ గా ఉంటది. కానీ దేవుని రాజ్యం అయితే, యేసు ప్రభు రాజ్యం అయితే, యేసు ప్రభు ఒక రాజ్యం ఉంది. ఎస్, యేసు ప్రభు రాజ్యాన్ని గురించి నేను మీకు చాలా సార్లు చెప్పుకుంటా వచ్చాను. ఈ రోజు కూడా నేను చదివిస్తాను. కొలస్సే పత్రిక 1వ అధ్యాయము 12 నుండి మీరు చదువుకుంటూ వెళ్తే యేసు ప్రభు ప్రభుత్వాన్ని గురించి, రాజ్యాన్ని గురించి ఉంది. ఓకే, యేసు ప్రభు రాజ్యం లయము కానిది, స్థిరమైంది, ఇంకా ఏమన్నా శాశ్వతమైనది, అది అన్నిటికీ తొలగిపోదు అని వాక్యంలో మనం చదువుతా ఉన్నాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనంలో, రెవల్యూషన్ చాప్టర్ 11:15. 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకములు గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగయుగముల వరకు ఏలును అనెను. క్రీస్తుకు ఒక రాజ్యం ఉంది, పరలోక రాజ్యం, తండ్రి రాజ్యం. పిల్లరా, ఈ లోక సంబంధమైన అధికారులు ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఎక్కువ అంటే 30 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ హేలుబడి చేయలేరు కదా. తర్వాత అయినా ఇక చనిపోతారు, లేకపోతే దిగిపోతారు. కానీ దేవుని రాజ్యము, యేసుక్రీస్తు రాజ్యము నిత్యమైనది. ఆయనే మన నాయకుడు, ఆయనే మన ప్రభువు, ఆయనే మన రాజు, ఆయనే మన యొక్క పోషకుడు, సర్వాధికారి. ఆయన సర్వజనులు, ప్రభుత్వాలు, లోకములో ఉన్నవన్నీ కూడా, భూమి మీద ఉన్నవన్నీ కూడా యేసయ్యకు చెందినటువంటివి. దేవునికి స్తోత్రం. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనుడగు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసి, వర్తమాన భూత కాలములో ఉండు దేవుడైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచూ ఉన్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అని ఉందండి ఇక్కడ. మహాబలము కలిగిన వాడు, మహాశక్తి కలిగిన వాడు, మహాప్రభావం కలిగిన వాడు యేసయ్య. మహా గొప్ప కనికరం కలిగిన వాడు, జాలి, దయ, కరుణ, కటాక్షం కలిగిన వాడు. ఈ మనుషుల కంటే, ఈ అధికారుల కంటే, ఈ నాయకుల కంటే, ఈ నాయకులు కొద్ది సంవత్సరాలే ఉంటారు భూమి మీద. తర్వాత ఇంకొక నాయకుడు వస్తాడు, అతను చేసినంతకాలం చేస్తాడు, మళ్ళీ అతను చనిపోతాడు, ఇంకో నాయకుడు వస్తాడేమో. కానీ శాశ్వతమైన అధికారము, శాశ్వతమైనటువంటి నాయకత్వము యేసు క్రీస్తు ద్వారా మనకు కలుగుతా ఉందని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది పిల్లలు. ఎస్, జకర్యాలో కూడా ఒక మాట ఉంది. జకర్యా 14వ అధ్యాయం 9వ వచనం. యెహోవా సర్వలోకమునకు రాజై ఉన్నాడు. సర్వలోకానికి, అన్ని లోకాలకి. సర్వలోకం అంటే 250 దేశాలు ఉండని, 30 దేశాలు ఉండని. ఇంటర్నెట్ లో కొడితే కొంతమంది 50 అంటున్నారు, కొంతమంది 30 అంటున్నారు. నేను కూడా చూశాను.
నాకు అప్పుడు నేను చూసినప్పుడు 4 సంవత్సరాల క్రితం 235 దేశాల పైన వచ్చినాయి. ఒకతను ఈ మధ్య కాలంలో 250 దేశాలు ఉన్నాయి అంటున్నాడు. సరే, ఎన్ని దేశాలు ఉన్నాయి, ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఈ మధ్యలో ఒక అతను ఏది లోకాన్ని చుట్టేసేటువంటి ఒక యాత్రికుడు చెబుతా ఉన్నాడు, తవాళ్ళు ఊరికి వెళ్తున్నా, దేశం వెళ్తున్నాను, దాంట్లో 8,000 మంది ఉంటారు, అది మొత్తం మునిగిపోతా ఉంది అని అంటున్నాడు. తవాల్ దేశం, తవల చేసుకొని తవాల్ దేశం. ఓకే, సర్వలోకానికి యెహోవా సర్వలోకమునకు రాజై ఉండును. ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు, ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును. ఆయనకు పేరు ఒక్కటే, ఆయన ఒక్కడే, ఆయనకు పేరు ఒక్కటే అని తెలియచేయబడును. అండ్ the Lord will be king over all the earth. On that day the Lord will be one and his name one. Praise the Lord. నిర్గమాకాండం 15వ అధ్యాయము 18వ వచనంలో, నిర్గమాకాండం 15:18, ఎక్సోడస్ చాప్టర్ 15:18, నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలవబెట్టుదువు. నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయం. దేవుడు ఆలయాలను కూడా ఆయన చేసుకుంటాడు పిల్లారా. ఆమేన్. ఆయనే రాజ్యాన్ని పరిపాలన చేస్తాడు. ఈ రాజులు, ఈ యొక్క నాయకులు, వీళ్ళందరూ కూడా చూడండి, కొంతమంది బ్రతి ప్లీజ్ 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 ఓటేయండి, నన్ను గెలిపించండి అని అడుక్కుంటున్నారు నాయకులు. దిగజారిపోతున్నారు కొంతమంది, అయితే అడుక్కుంటున్నారండి, ఏడుస్తున్నారు కొంతమంది, అయితే నాకు సీటీ లేదని ఏడుతున్నారు. ఈ మధ్యలో ఒక మతపరమైనటువంటి వ్యక్తి, బాగా గొప్పగా మాట్లాడిన వ్యక్తి ఏడుస్తున్నాడు, లేకపోతే బాధతో వ్యక్తపరుస్తూ చెబుతా ఉన్నాడు నాకు సీటీ లేదని. మతాన్ని అడ్డం పెట్టుకుంటున్నారు, కులాన్ని అడ్డం పెట్టుకుంటున్నారు, ప్రాంతీయతను అడ్డం పెట్టుకుంటున్నారు, ఓట్లు అడుక్కోవటానికి, గెలవటానికి, మంత్రులుగా గెలవటానికి. మంత్రులుగాని కాదులేండి, ఎంపీగా, ఎమ్మెల్యేగా మెయిన్గా. తర్వాత మంత్రి అంటే వాళ్ళు ఇచ్చేస్తారు కదా, వాగ్దానం చేసుకుంటారు కదా, ఇస్తామని మంచి పదవి. వచ్చే నెల తెలిసింది. ప్రైజ్ ది లార్డ్. దేవుడే స్థాపిస్తున్నాడు. ప్రకటన గ్రంథం 19:6, రెవల్యూషన్ చాప్టర్ 19:6. అప్పుడు గొప్ప జనసమూహ శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒకడు శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వము కాదండి, స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచు ఉన్నాడు అని చెబుతా ఉన్నాడండి. హల్లెలూయా అంటూ, ఫర్ ద లార్డ్ అవర్ గాడ్ ద ఆల్మైటీ reigns. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీద తొడ మీద వ్రాయబడి ఉంది. తొడలు కాదండి, తొడ మీద రాయబడి ఉంది. ప్రైజ్ ది లార్డ్. కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. ప్రైజ్ ది లార్డ్. కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. On his robe and on his thigh he has a name written. He has a name written. That is King of Kings and Lord of Lords. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు, మత్తయి సువార్త 24:30, మాథ్యూ చాప్టర్ 24:30. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడే చెప్పాడు ఇది. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళి తండ్రి ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుతున్న మాటలు ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయము, మన 19వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసాం. దేవుని స్తోత్రం. ఇప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయం 30వ వచనంలో చెప్పిన మాటలు ఇవి. ఇప్పుడు ఇంకో వాక్యం చదువుదాం. మత్తయి సువార్త 28:18, మాథ్యూ చాప్టర్ 28:18. అయితే యేసు వారి యొద్దకు వచ్చే పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అని అంటా ఉన్నాడు. సర్వాధికారి ఆయనకు భూమి మీద సర్వాధికారం ఉంది, పరలోకములో సర్వాధికారం ఉంది. దేవునికి స్తోత్రం. ఈ మంత్రుల మీద, ఎంపీల మీద, ఎమ్మెల్యేస్ మీద, ప్రధానమంత్రి గారి మీద, రాష్ట్రపతి గారి మీద, అందరి మీద అధికారి మన దేవుడు, మన యేసయ్య. ఆయన ప్రభువై ఉన్నాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచుట ద్వారా ప్రభు అయ్యాడు. దేవునికి స్తోత్రం. 1 పేతురు 3వ అధ్యాయం, 1 Peter chapter 3:22, 1 పేతురు 3వ అధ్యాయం 22 వచనం.
ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందిన వాడై దేవుని కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడండి యేసుక్రీస్తు వారు. దూతల మీద అధికారం ఉంది, శక్తుల మీద అధికారం ఉంది. ఇంకేముంది? పరలోకమునకు వెళ్ళి దూతల మీద అధికారుల మీద శక్తుల మీద అధికారం పొందాడు. దూతలు, అధికారులు, శక్తులు, అన్ని శక్తులు, ఆల్ ద పవర్స్. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12 వచ్చిన దగ్గర నుండి చెప్పినట్లుగా, లేకపోతే 10 వచ్చిన దగ్గర నుండి కూడా, ఆన్ ఆల్ ద పవర్స్, అన్ని శక్తుల మీద అధికారం కలిగిన వాడు యేసు ప్రభు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 12 వచ్చిన మీకు చదివించాను, నేను మళ్ళా చదువుతాను. చాలా అద్భుతమైన మాటలు ఇవి. కొలస్సియన్స్ చాప్టర్ 1:12. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలువారగుటకు మల్లను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెనని దేవుని బ్రతిములాడుకొనుచు ఉన్నాను. హల్లెలూయా. తేజోవాసులైనటువంటి వారి యొక్క స్వాస్థ్యములో మనం పాలువారం అవటానికి దేవుడు మనల్ని యేసుక్రీస్తు ద్వారా అంత గొప్ప కృపను మనకిచ్చి, అంత యోగ్యతను మనకిచ్చి, ఆయన మనలను వారితో పాలి భాగస్తులుగా చేసుకున్నాడు. ఇంకేముంది? ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. దేవుని కుమారుని యొక్క, క్రీస్తు కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసుకున్నాడు. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతా ఉంది. విమోచన, పాప క్షమాపణ, దీని గురించి నేను చక్కగా వివరించాను. మరి నేడు దిన వాక్యంలో నేను జస్ట్ ఇదిను చదువుతా ఉన్నాను. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. హీ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ ద ఇన్విజిబుల్ గాడ్, ద ఫస్ట్ బోర్న్ ఆఫ్ ఆల్ క్రియేషన్. ఏలయనగా ఆకాశమందు ఉన్నవి, భూమి యందు ఉన్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను. ఈ యొక్క ఆకాశంలో ఉన్నవి భూమి మీద ఉన్నాయి. ఆకాశంలో ఏవైతే ఉన్నాయో అవి, భూమి మీద ఏవైతే ఉన్నాయో అవి, దృశ్యమైనవి అదృశ్యమైనవి, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారులైనను. సింహాసనాలైన, ప్రభుత్వాలైన, ప్రధానులైన, అధికారులైన సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారా, ఆయనను బట్టి సృజించబడెను. For by him all things were created in heaven and on earth, visible and invisible, whether thrones or dominions or rulers or authorities, all things were created through him and for him. Praise the Lord. నీవు, నేను, ఈ అధికారులు, ఈ భూమి మీద ఉంటాడు సర్వం, ఈ భారతదేశంలో సర్వం కూడా యేసు క్రీస్తు ద్వారా సృజించబడిన స్పష్టంగా చెబుతా ఉందండి. అవి సింహాసనాలైనా, ప్రభుత్వాలైనా, అధికారులైనా, అధికారాలైనా, ఏవైనా కానీ సర్వం కూడా, ప్రధానులు అందరూ కూడా, ఎవ్రీవన్ వాజ్ క్రియేటెడ్ బై గాడ్ ఆల్మైటీ జీసస్ క్రైస్ట్, ద లార్డ్ జీసస్ క్రైస్ట్, ద కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఆయన సర్వాధికారి అండి. ప్రభుత్వాలు చేస్తున్న అధికారులు ఎవరైనా కానీ అందరూ ఆయన చేతిలోనే ఉన్నారు. రాష్ట్రపతి గారి దగ్గర నుండి ప్రతి దేశానికి, ఎవ్రీ కంట్రీ, సర్వభూమికి అధికారి ఆయన. ప్రైజ్ ది లార్డ్. 17 వచ్చిన చదువుతాం. కొలస్సీ పత్రిక 1:17. కొలస్సియన్స్ చాప్టర్ 1:17. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. అండ్ హీ ఈజ్ బిఫోర్ ఆల్ థింగ్స్, అండ్ ఇన్ హిమ్ ఆల్ థింగ్స్ హోల్డ్ టుగెదర్. 18 వచ్చింది. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయను. అండ్ హీ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద బాడీ, ద చర్చ్. He is the beginning, the firstborn from the dead, that in everything he might be preeminent. 19వ వచనం. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసించవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి సర్వ సంపూర్ణత ఆయన యందు నివసించాలి. For in him all the fullness of God was
ప్లీజ్డ్ టు డ్వెల్. ప్రైజ్ ద లార్డ్. 20వ వచనం, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటిని అన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెనని తండ్రి అభిష్టమైన. భూలోకమందున్నాయి కానీ పరలోకములో ఉన్నాయి కానీ అన్నిటిని కూడా ఆయనతో సమాధానపరుచుకోవాలని తండ్రి యొక్క అభిష్టము. అండ్ త్రూ హిమ్ టు reconcile to himself all things, reconcile to himself all things, whether on earth or in heaven, making peace by the blood of his cross. Blood of his cross. 21వ వచనం, మరియు గత కాలమందు దేవునికి దూరస్తులమును మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము కలిగిన వారై ఉండిన మిమ్మల్ని కూడా, మీ దుష్క్రియలు విరోధమైన భావం. ఎంతో మంది ఒకళ్ళకొకళ్ళు విరోధం. భారతీయులు అంటారు, ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటారు, కులం పేరు చెబుతారు, మతం పేరు చెబుతారు, ప్రాంతీయ పేరు చెబుతారు, గల్లీ పేరు కూడా చెబుతారు. అవసరమైతే ఇంటి పేరు కూడా చెప్పి కొట్టుకుంటారండి. నానా రకాలుగా విరోధ భావము, దుష్క్రియలు, విరోధ భావము, స్వభావము, హృదయము మనిషి కలిగి ఉండి మతాల పేరుతో, కలహాల పేరుతో, కులాల పేరుతో చంపుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, దూషించుకుంటున్నారు, నిందించుకుంటున్నారు. రాజు, నాయకుడు, అధికారి మంచి పరిపాలన ఇవ్వాలి, మంచి హృదయంతో, పవిత్రమైన హృదయంతో మేలు చేయాలి, దేశానికి మంచి పంట పండేటట్లు చూడాలి, భూమిని, ప్రతి ఒక్కరి దగ్గర ఉన్న భూమిని, మంచి అభివృద్ధిని, క్షేమాన్ని, ఉన్నతమైనటువంటి దీవెని తీసుకురావాలి రాజు, అధికారి, నాయకుడు. అట్టి అధికారాన్ని, అట్టి రాజుని, అట్టి కుర్చీని, లేకపోతే అతని సింహాసనాన్ని దేవుడు స్థిరపరుస్తాడు. దేవుడు స్థిరపరిచి సదాకాలము అధికమైన సంవత్సరాలు ఏలుబడి చేయడానికి కృపనిస్తాడు. నిన్నటి దినం చాలా విషయాలు మనం పంచుకున్నాం పిల్లారా. ఇంకా ఈ దినం ఇంకా కొన్ని మనం చదువుదాం. 21వ వచనం కూడా చదువుదాం. కొలస్సీ పత్రిక 1:21. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గలవారునై ఉండిన మిమ్మను కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగా నిలబెట్టుటకు, పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగా నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన, ఆయన మాంసయుక్తమైన దేహమనందు మరణము వలన ఇప్పుడు మిమ్మలను సమాధానపరిచెను. యేసు క్రీస్తు మరణం వల్ల మనం సమాధానపరచబడ్డాం. యేసు క్రీస్తు రక్తం వల్ల సమాధానపరచబడ్డాం. యేసు క్రీస్తు యొక్క విధేయత వల్ల సమాధానపరచబడ్డాం. యేసు క్రీస్తు యొక్క తగ్గింపు వల్ల సమాధానపరచబడ్డాం. యేసు క్రీస్తు యొక్క బలి యాగం వల్ల సమాధానపరచబడ్డాం. యేసు క్రీస్తు యొక్క ప్రాణము అర్పించటం వలన మనం సమాధానపరచబడ్డాం. దీనుడుగా, రిక్తుని గాను, మనుషుని గాను, రక్త మాంసాల పాలిభాగస్తుడై ఆయన భూమి మీదకి రావటం వలన మనము దేవునితో, తండ్రితో సమాధానపరచబడుతూ ఉన్నాము. రక్షణ లేని వారు రక్షణ పొందుదురు గాక. యేసు క్రీస్తు యొక్క దర్శనం లేని వారు దర్శనం పొందుదురు గాక. యేసు క్రీస్తును నమ్మని వారు ఈ దినము నమ్మి రక్షణ పొందుదురు గాక. ఎంతమంది అయితే యేసు క్రీస్తుకి విరోధంగా ఉన్నారో, దోషకులుగా ఉన్నారు, ద్వేషించే వారుగా ఉన్నారు, దూరంగా ఉన్నారు, వాళ్ళందరూ యేసయ్య నామములో దగ్గరవుదురు గాక, విడుదల పొందుదురు గాక, విమోచించబడుదురు గాక యేసు నామములో. 1 పేతురు 3:1 కూడా చెబుతా ఉంది కదా, చాలా చక్కటి మాట. 1 Peter chapter 3:1, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మను హేతువు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు, సాత్వికముతో భయముతో సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొనిడి. మీ హృదయాలలో క్రీస్తునే ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలండి. హల్లెలూయా. ఏ నాయకుడు ఏలుబడి చేసినా యేసు క్రీస్తే ప్రభువుగా ఉండాలి మన హృదయంలో, మన జీవితంలో. ఏ దేశమైనా కానీ, ఏ రాష్ట్రమైనా కానీ, ఏ జిల్లా అయినా కానీ. ఎందుకంటే ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన కనికర సంపన్నుడు, ఆయన బలైపోయాడు.
మన పాపం కోసం మనం బలైపోవలసిన మన స్థానాన్ని ఆయన తీసుకొని ఆయన స్థానాన్ని మనకిచ్చి ఆయన మన కోసం సిలువలో యాగమయ్యి సిలువలో మరణించుట చేత ఆయన చెయ్యి విడిచిపెట్టబడ్డాడు, మన చెయ్యి పట్టుకున్నాడు. హల్లెలూయా. మనల్ని కాపాడటానికి ఆయన ప్రాణం పెట్టాడు, మనల్ని కాపాడాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మన హృదయంలో యేసుక్రీస్తు ప్రభువుగా ఉండాలి. బట్ ఇన్ యువర్ హార్ట్ రిగార్డ్ క్రైస్ట్ ద లార్డ్ యాజ్ హోలీ, ఆల్వేస్ బీయింగ్ ప్రిపేర్డ్ టు మేక్ ఏ డిఫరెన్స్ టు ఎనీవన్ హూ ఆస్క్స్ యూ ఫర్ ఏ రీజన్ ఫర్ ద హోప్ దట్ ఈస్ ఇన్ యూ. ప్రైజ్ ద లార్డ్. చాలా అద్భుతమైనటువంటి మాటలు కదండి నిజంగా ఇవి. చాలా అద్భుతమైనటువంటి మాటల్ని దేవుని వాక్యము ఇదను మనతో పంచుకోవటం మనం చూస్తా ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇంకో వాక్యాన్ని కూడా మీకు చదివించాలని నేను ఆశపడతా ఉన్నాను ఈ సమయంలో. 1 తిమోతి పత్రిక 6:14. 1 తిమోతి చాప్టర్ 6:14. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకంగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞలు గైకొనవలెనని నీకు ఆజ్ఞాపించుచు ఉన్నాను. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనుపరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభులకు ప్రభువునై ఉన్నాడని అపోస్తలుడు పౌలు గారు ఒకప్పుడు విరోధి, వ్యతిరేకి, హింసకుడు, దోషకుడు, నరహంతకుడు, క్రీస్తుని హింసిస్తున్నటువంటి వ్యక్తి క్రీస్తు వైపు తిరిగి క్రీస్తుని అంగీకరించి క్రీస్తులో ఉండి క్రీస్తుని గురించి ప్రార్థిస్తూ క్రీస్తే దేవుడని, రాజులకు రాజని, ప్రభులకు ప్రభు అని ఆయన తిరిగి మళ్ళా వస్తాడని ప్రార్థన చేస్తా ఉంటాడు అపోస్తలుడు పౌలు గారు. ఇప్పుడు వేధించేవాళ్ళు, దూషించేవాళ్ళు, నిందించేవాళ్ళు వాళ్ళు కూడా రక్షణ పొందుదురుగాక, మారు మనసు పొందుదురుగాక, పాప పశ్చాత్తాప పడుదురుగాక, పాపముల నుండి విముక్తులవుదురుగాక యేసు నామమున పౌలులాగా. హల్లెలూయా. 6వ అధ్యాయం 16 వచనం చదువుతా. 1 తిమోతి 6:16. సమీపించరాని తేజస్సులు ఆయన మాత్రమే నివసించు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఆయనను చూడ నేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. ఆమేన్. హూ అలోన్ హ్యాస్ immortality, who dwells in unapproachable light, whom no one has ever seen or can see. To him be honor and eternal dominion. Amen. Praise the Lord. Hallelujah. Eternal dominion యేసు ప్రభుకే చెందును గాక. యేసు ప్రభుకే చెందును గాక. అందరూ కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచుదురుగాక, రక్షణ పొందుదురుగాక, స్వస్థత పొందుదురుగాక, ఆరోగ్యం పొందుదురుగాక, విడుదల పొందుదురుగాక. ఈ దినము యేసు క్రీస్తు ప్రభువుగా మీ హృదయాలలో ప్రతిష్ఠించబడును గాక. కరెంట్ పోయింది, పవర్ పోయింది, ఆయన పవర్ ఉంది. ఒక చంద్రుడు కూడా ఇక్కడ ఉన్నాడు. యేసు ప్రభు ఆయనకు సృష్టి అంతా పరలోకము భూలోకము ఒకటి చేయబడతా ఉంది యేసు ప్రభు ద్వారా. ఈ దినము యేసు క్రీస్తు మీ హృదయంలో రాజుగాను, ఒక నాయకుడు గాను, ఒక బోధకుడు గాను, ఒక లీడర్ గా ప్రతిష్ఠించబడును గాక. గొప్ప లీడర్ గా, మంచి నాయకుడిగా, బోధకుడుగా, ప్రభువుగా, రక్షకుడుగా మిమ్మల్ని ఏలుబడి చేయును గాక. మీ హృదయాలు, మీ జీవితాలు ప్రభు అట్టి కృప మనందరికీ సహాయం చేయును గాక. ప్రార్థన చేసుకుందాం. దేవుడు అలాంటి అద్భుతమైన కృప మనకి సహాయం చేయును గాక. శాశ్వతమైన ప్రభావము ఆయనకే కలుగును గాక. టు హిమ్ బీ హానర్ అండ్ ఎటర్నల్ డొమినియన్ అని ఉంది పిల్లారా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మనం రాబోయే దినాల్లో చదువుకుందాం. మరి ఇంకా దేవుని గురించి, ఆయన మాటల గురించి నేను కంటిన్యూ చేస్తాను. ఈ వాక్యాన్ని రాబోయే దినాల్లో కంటిన్యూ చేస్తా. ఎందుకంటే ఆయన నాయకత్వం మనకు కావాలి. యేసు క్రీస్తు నిజమైన నాయకుడు. ఎంతమంది అయినా ఎన్నుకోబడవచ్చు. కొన్నిసార్లు మరి మూర్ఖత్వంతో ఎన్నుకోబడతారు, మొండితనంతోనూ, స్వార్థంతోనూ, పక్షపాతంతోనూ, లేదా కులముతో, మతముతో, త్రాగుబోతులు త్రాగించటం వలన, బాగా త్రాగించటం వలన కూడా, డబ్బులు ఇవ్వటం వలన, వాళ్ళు బ్లాక్మెయిల్ చేయటం, బెదిరించటం వల్ల, భయపెట్టడం వలన కూడా ఎన్నుకోబడొచ్చాము.
కానీ దేవుడు ఆ సింహాసనాన్ని స్థిరపరచడు. ఆ రాజు ఎందు సంతోషపడ్డు, ఆ నాయకుని ఎందు సంతోషపడ్డు, ఆ యొక్క లీడర్ ఎందు సంతోషపడ్డాడు. దేవుడు యథార్థత ఎందు, నీతి ఎందు, పవిత్రత ఎందు సంతోషపడతా ఉన్నాడు. ప్రేమ, జాలి, కనికరం, దయ కలిగినటువంటి నాయకులు ఎందు దేవుడు సంతోషిస్తా ఉన్నాడు. యేసు క్రీస్తు శాశ్వతమైనటువంటి నాయకత్వంలో మీరందరూ కూడా వర్ధిల్లాలని, మేళ్లు పొందాలని, విడుదల పొందాలని, స్వస్థత పొందాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఆయన మిమ్మల్ని నడిపించును గాక, సర్వసత్యంలోని బలపరచును గాక, దీవించును గాక, ఆశీర్వదించును గాక. మీ సమస్యల నుండి, మీ బాధల, మానసికమైన ఒత్తిడి నుండి విడిపించును గాక. హృదయంలో ఉన్న వేదన, దుఃఖము నుండి మిమ్మల్ని స్వస్థపరిచి బాగు చేసి విడిపించును గాక, విమోచించును గాక. విమోచన క్రయధనం యేసుక్రీస్తు వారు మనకి క్రైస్తలాడు. అదే ఉంది మార్క్స్ వార్త 10:45. విమోచన క్రయధనము మనల్ని బానిసత్వం నుండి, మన దాసత్వం నుండి, బంధకాల నుండి, చీకటి నుండి, పాపము నుండి, శాపము నుండి విమోచించే రక్తము, పవిత్రమైన, పరిశుద్ధమైన, అమూల్యమైన రక్తము, యేసయ్య రక్తం. ఆ రక్తం ద్వారా మనము కడగబడ్డాము. ప్రైజ్ ది లార్డ్. కడగబడని వారు ఇదేను కడగబడుదురు గాక, విమోచించబడిన వారు విమోచించబడుదురు గాక. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ఇదేను విశ్వాసం ఉంచుదురు గాక. ఈ దినమే ఇప్పుడే రక్షణ మీ జీవితాలను సమీపించును గాక, మీ ఇల్లంతా రక్షణ పొందును గాక. ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నువ్వు, నీ ఇంటి వారు రక్షణ పొందుతారని వాక్యం చెబుతా ఉంది. పిల్లారా, మీరు, మీ ఇంటి వారు రక్షణ పొందుదురు గాక, విడుదల పొందుదురు గాక. హల్లెలూయా. ప్రతి బాధ నుండి విడుదల పొందుదురు గాక, వ్యాధి నుండి విడుదల పొందుదురు గాక. అన్ని విషయాల్లో సంపూర్ణమైన రక్షణతో మీరు నింపబడుదురు గాక. యేసు నామములో ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, శాశ్వతమైన దేవుడా, ఉన్నతమైన దేవుడా, అధికమైన కృప కలిగిన దేవుడా, నీకు వందనాలు స్తోత్రం. దినం మేము విన్న ప్రతి మాట మా గుండె లోతుల్లో, మా హృదయాల్లో, మంతరంగాల్లో గొప్పగా మాకు దీవెనకరంగా, మేలుకరంగా, క్షేమకరంగా మార్చబడును గాక. విన్న ప్రతి ఒక్కరి హృదయాలు, జీవితాలు దీవించబడును గాక, స్వస్థపరచబడును గాక, విడిపించబడును గాక. దుష్టాత్మ, చీకటాత్మ, అపవిత్రాత్మ, అల్లరి ఆత్మలన్నీ యేసు నామములో ఇప్పుడే గద్దించబడును. మా దేశము, మా రాష్ట్రాలు, మా యొక్క జిల్లాలు, మా యొక్క మండలాలు, మా పల్లెలు, తాండాలు, కాలనీస్ అన్ని దీవెనకరంగా మార్చబడును గాక. మంచి నేల సారవంతంగా ఉండి మా భూమి, మా భారతదేశ భూమి అంతా కూడా మంచి పంటలను ప్రొడ్యూస్ చేయును గాక, ప్రొడ్యూస్ అవును గాక. హల్లెలూయా. సారవంతమైన భూమిగా మార్చబడి ఫలభరితంగా ఉండును గాక. భూఫలముతోను, గర్భఫలముతోను, పశువుల ఫలాలతో ప్రజలు దీవించబడుదురు గాక. ఈ ప్రకృతి ఎంతో గొప్ప దీవెనను ప్రజలకు అనుగ్రహించును గాక. మా భారతదేశము రాబోయే దినాల్లో మంచి నాయకత్వంలో, మంచి నాయకుని యొక్క నాయకత్వంలో వర్ధిల్లాలని కోరుకుంటూ ఉన్నాం. అలాంటి నాయకుడిని మాకు ఇవ్వబోతున్నది కొందనాలు స్తోత్రాలు. అలాంటి గొప్ప అద్భుతమైనటువంటి ప్రభుత్వాన్ని మాకు ఇవ్వబోతున్నది కొందనాలు స్తోత్రాలు. నీవే, నీ ప్రభుత్వం ద్వారా, నీ నాయకత్వం ద్వారా, నీ అధికారం ద్వారా, నీ శక్తితో, నీ ప్రభావముతో, నీ పరిశుద్ధాత్మ అభిషేకముతో మమ్మల్ని, మా దేశాన్ని, మా దేశ నాయకులను, అధికారులను, మా దేశ ప్రజలను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆశీర్వదించమని, నింపమని, బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. సమస్త మహిమ ఘనత నీకే చెల్లిస్తూ ఈ దినము ఎలక్షన్ల ద్వారా నాయన నీ ప్రజలు ఇచ్చిన తీర్పు, నాయన మంచి నాయకత్వాన్ని మా దేశానికి ఇచ్చును గాక. థ్యాంక్ యూ జీసస్. ప్రజలందరి కొరకు స్తోత్రాలు. ఇదేను ప్రపంచం అంతటిలో నాయన ఎదురు చూస్తున్నారు. నాయన అన్ని దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారు, భారతీయులు ఎదురు చూస్తా ఉన్నారు అద్భుతమైన రీతిలో. నాయన ఇంకా మా భారతదేశంలో జరగబోయే ప్రతి ఎలక్షన్లోను, ప్రతి నాయన పనిలోను, ప్రతి దేవా ప్రజలకు మేలుకరమైన విషయాలలో ఏది అడ్డులు, ఆటంకాలు లేకుండా, నష్టం లేకుండా నాయన దీవెనకరంగా జరుగును గాక. సమస్త మహిమ ఘనత నీకే చెల్లిస్తూ ఈ సమయదినం కొరకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామములు స్తుతించి, ప్రార్థించి, గణపరిచి వేడుకుంటున్నావు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుడు సన్నిధి, సహవాసం, కాపుదల, భద్రత కూడిన మనందరికి, సకల పరిశుద్ధులకు సదాకాలం ప్రభు రాకడ వరకు తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ ప్రభుపేట హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సమృద్ధి కృపతో దీవించి
ఆశీర్వదించును గాక. రేపటి దినము మళ్ళా 7:30 గంటలకు మనం కలుసుకుందాం దేవుని చిత్తంలో. అప్పటి వరకు దేవుని యొక్క అత్యధికమైనటువంటి దయ, కరుణ, కటాక్షం మీ కుటుంబ సభ్యులకు అందరికి ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. See you tomorrow by 7:30 Indian time, 7:30 p.m. Indian time. Until then, take care. Have a good day and wonderful day. God bless you all. Praise the Lord. అందరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అది మీకే మేలు, నాకేం కాదు. మీరు చేసినా చేయకపోయినా నాకేం కాదు. మీరు చేసుకుంటే అది మీకు దీవెనకరంగా మార్చబడుతుంది. అనేకులకు షేర్ చేయండి వాక్యాన్ని. వాక్యం విత్తుతూ ఉన్నాను ఇష్టంగా, స్వేచ్ఛగా, స్వతంత్రంగా, ఏ బంధకాలు లేకుండా, ఏ ఆశలు లేకుండా, ఏ ధనాశ లేకుండా ఉచితంగా నేను ప్రకటిస్తూ ఉన్నాను. సంతోషంగా ప్రకటిస్తూ ఉన్నాను. వినండి, వినిపియండి, సంతోషించండి, ప్రభువులో ఆనందించండి, విడిపించబడండి. దేవుని స్తోత్రం. దేవుడు అట్టి కృపలో మిమ్మల్ని నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. మరోసారి హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్.